హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మేడే 360. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్స్ ఏంటంటే, మనకు ట్రైనింగ్కి వెళ్తున్నాం కదా. ట్రైనింగ్కి వెళ్ళి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మన టీసీఎస్ వాళ్ళు, పీటీ వాళ్ళు అందరికీ పనికొస్తాయి అనమాట. ఇది ఎవరు ట్రైనింగ్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఈ ఐటమ్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏదేది తీసుకెళ్ళాలి, ఏదేది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అంటే అందరూ పర్టికులర్గా ఈ ఐటమ్స్ తీసుకోవాలి, అందరూ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని అంటే తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నాయి, కంపల్సరీ తీసుకోవాల్సినవి అన్ని డీటెయిల్గా అయితే చెప్తా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా ఈ లిస్ట్లో కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా అన్ని చెప్తాను నేను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మళ్ళీ దీనికి సంబంధించి బడ్జెట్ చాలా మంది 10,000 అవుతాయి అని చెప్పేసి అంటున్నారు కదా. మాక్సిమం అంత కూడా కాదు. నాకు తెలిసి 5,000 నుంచి 6,000 మధ్యలోనే అవుతది. అది కూడా మనం తీసుకునే ఐటెమ్స్‌ని మళ్ళీ దాని క్వాలిటీ అంటే మంచి కాస్ట్‌లీ తీసుకుంటే మాత్రం ఎక్కువ కాస్ట్ అయితది. బడ్జెట్‌లో తీసుకుంటే మాత్రం మీడియంలోనే అయిపోద్ది. మొత్తం డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం డీటెయిల్స్ చెప్తా చూడండి. మొత్తం మనకు ఐటమ్స్ ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అది మీకు తీసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి లగేజ్ బ్యాగ్. లగేజ్ బ్యాగ్ పెద్ద బ్యాగ్ అన్నమాట. పెద్ద బ్యాగ్ ఏందంటే మన బట్టలు మళ్ళీ ఈ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ ఉండాలి. అంత బ్యాగ్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? లగేజ్ బ్యాగ్. లేకుంటే మాత్రం తీసుకోండి. తర్వాత కాలేజ్ బ్యాగ్. కాలేజ్ బ్యాగ్ ఒకటి. అది కూడా ఉంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే తీసుకోండి. తర్వాత 2 లాక్స్. లాక్స్ ఎందుకంటే ఒకటేమో మనకు కిట్ బాక్స్ ఇస్తారు కదా. దానికి ఒక లాకు. మళ్ళీ మన బ్యాగ్ తీసుకెళ్తాం కదా. ఆ బ్యాగ్‌కి ఒక లాక్ అన్నమాట. లాక్ ఏసుకోవడానికి. అది. తర్వాత జిల్లెట్ షేవింగ్‌కి. బాయ్స్‌కి షేవింగ్ చేసుకోవడానికి జిల్లెట్. దీనికి చెప్తా చూడండి. మన ట్రైనింగ్ సెంటర్‌లో ఫ్రెండ్స్ చాలా మంది చెప్పిందే విషయం ఇది. జిల్లెట్ మీరు ఏదైతే తీసుకోండంటే డీమార్ట్‌లోకెళ్ళి మ్యాక్స్ 3 అని చెప్పేసి ఉంది జిల్లెట్. ఓకేనా? 1 బ్లేడ్ 1 మంత్ వస్తా ఉంటది. 1200 పెడితే 9 బ్లేడ్స్ వస్తాయి. మనకు 9 మంత్స్ వరకు అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు యూజ్ అవుతాయని చెప్పేసి మన ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు. మాక్సిమం మీరు కూడా అదే తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకోటేందంటే జిల్లెట్‌తో పాటు ఫోమ్ గూడా ఉంటది. ఫోమ్ అది మనకు చేత్తో మామూలుగా ఇట్లా చూసుకొని ఇట్లా రాసుకొని వెంటనే జిల్లెట్‌తో తీసేయొచ్చు. ఈజీ అవుతాయని చెప్పేసి అన్నారు. అదైతే నెక్స్ట్ తీసుకోండి. తర్వాత వాటర్ గ్లాస్ ఒకటి. వాటర్ అంటే మనకు రాగి జావ పోస్తారు. వాటర్ గ్లాస్. రాగి జావకి ఒక గ్లాసు, మళ్ళీ చిన్నది ఒక చాయ్ గ్లాస్ ఒకటి కూడా క్యారీ చేయండి. తర్వాత వచ్చేసి ప్లేటు. ఓకేనా? అన్నం తినడానికి ప్లేటు. తర్వాత వాటర్ బాటిల్ ఒకటి. ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్లేట్ అంటే మన ఇంట్లో నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇయన్నీ బయట కొనాల్సిన లేదు. ఎందుకంటే ఇంత డీటెయిల్ చెప్తున్నా అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు ఈ వాటర్ గ్లాసు, ఈ ప్లేట్లు, ఇవి ఇప్పుడు కాలేజ్ బ్యాగు, లగేజ్ బ్యాగు ఇవి మన ఆల్రెడీ ఉంటే ఖర్చు తగ్గిపోయిద్ది. ఓకేనా? ఇవేం లేవు మొత్తం కొనాలంటే అప్పుడు మనకు 10,000 వరకు, 8,000 వరకు మనకైతే బిల్ అనేది అయితది. సో, అందుకని నేను చెప్తున్నా. ఇప్పుడు వాటర్ గ్లాసు, ఈ ప్లేట్లు అనేది మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటిని క్యారీ చేయొచ్చు. ఆల్రెడీ వాటర్ బాటిల్ కావాలి ఒకటి. వాటర్ బాటిల్ కూడా మనకుంటది. లేని వాళ్ళు ఒకవేళ తీసుకుంటా అంటే తీసుకోండి. తర్వాత ఇక డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. ఆ డ్రై ఫ్రూట్స్ ఇక మీరేం తినాలనుకుంటారో, ఏమేమి తీసుకోవాలనుకుంటారో అది మీ పర్సనల్ అన్నమాట. మీకు కావాల్సింది తీసుకోండి. ఎన్ని కావాలి, ఏమేం కావాలి. ఒకవేళ బాదం అయి తీసుకుంటే వాటిని నానబెట్టడానికి ఎంప్టీ బాక్సెస్ కూడా తీసుకోండి. ఓకేనా? తర్వాత కత్తెర, సీజర్ తీసుకోండి. ఎందుకంటే ఈ మీసాలు గాని ఏదైనా కట్ చేసుకోవడానికి కంపల్సరీ కావాల్సిందే. తర్వాత వాటర్ బకెట్ ఒకటి, మగ్ ఒకటి. ఓకేనా? వాటర్ బకెట్ ఒకటి, మగ్ ఒకటి తీసుకోండి. సోప్ బాక్సెస్, సోప్స్ తీసుకుంటాం కదా మనం, బాడీ సోప్స్, బట్టల సోపు. ఆ! ఆ సోప్స్ వాటికి పెట్టుకోవడానికి బాక్సెస్ తీసుకోండి. ఓకేనా? తర్వాత మన బట్టలు ఉతకడానికి బ్రష్ ఒకటి ఉంటది కదా. ఆ బ్రష్ కూడా తీసుకోండి. ఎందుకంటే మనం వైట్ టీ షర్ట్ మీద మనం గ్రౌండ్ మొత్తం చేస్తాం కాబట్టి వైట్ టీ షర్ట్ మీద బాగా మురికి ఉంటుంది. మన చేత్తో రుద్దితే అంత ఈజీగా అయితే పోదు. మాక్సిమం కంపల్సరీ దానికి బ్రష్ ఉండాల్సిందే. మంచి జ్యూస్ తీసేసుకోండి అది. క్లాత్ వాషింగ్ బ్రష్ అన్నమాట. తర్వాత బాడీ సోప్స్, క్లాత్‌కి సోప్స్. ఓకేనా? షాంపూస్. ఇక షాంపూస్ అనేది మీరు మామూలుగా రూపాయి ప్యాకెట్ తీసుకుంటారా? లేదంటే మొత్తం డబ్బానే తీసుకుంటారా అనేది మీ పర్సనల్ అది. ఓకేనా? షాంపూస్ తీసుకోండి. తర్వాత టవల్స్. ఇక 2 టవల్స్ క్యారీ చేయండి అని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు. బెటర్. తర్వాత కోల్‌గేట్ పేస్ట్, తర్వాత నెయిల్ కట్టరు. నెయిల్ కట్టర్ ఇప్పుడు మన గోర్లు కత్తిరించుకోవడానికి. ఓకేనా? నెయిల్ కట్టరు. తర్వాత మిర్రర్, అద్దం. అద్దం ఎందుకంటే ఇక మ్యాండేటరీ. ఎందుకంటే మనం ఇక షేవింగ్ చేసుకోవడానికి చూసుకొని చేసుకోవాలి కదా. మిర్రర్ తీసుకోండి. ఒకవేళ హెయిర్‌కి ఆయిల్ యూజ్ చేసేటోళ్ళు హెయిర్ ఆయిల్. ఓకేనా? ఫేస్ వాష్ క్రీమ్ కూడా ఇది అందరూ తీసుకోవాలంటే అది మీ ఇష్టం అది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కొంతమంది మామూలుగా ఎండాకాలం ఉన్నా, ఏ కాలం ఉన్నా గానీ మామూలుగా ఫేస్ వాష్ యూజ్ చేస్తారు. ఓకేనా? లోషన్ అవన్నీ చలికాలం అంటే లోషన్స్ అయి యూజ్ చేస్తారు.
ఇవి యూజ్ చేస్తా అనుకునేటోళ్ళు తీసుకోండి. లేదంటే లేదు. ఓకేనా? ఫేస్ వాష్ అది మీ ఇష్టం అది. ఫేస్ వాష్, లోషన్ ఓకేనా? ఈ తర్వాత డిష్ వాష్ లిక్విడ్, డెటాల్ హ్యాండ్ వాషు, ఆ! వయలిన్ స్ప్రే ఇది ఏందంటే బాడీ పెయిన్స్ వస్తాయని జెప్పేసి మనం ఇప్పుడు ఈవినింగ్ మసాజ్ జేసుకోవడానికి వయలిన్ బాడీస్ ఇది మసాజ్ జేసుకోవడానికి ఇది ఓకేనా? పెయిన్స్. తర్వాత నవరత్న ఆయిలు ఓకేనా? ఈ లిస్ట్ జెప్తా. మీకు ఇది తీసుకోవాలనుకున్నయి తీసుకోండి. అవసరం లేదనుకున్నయి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడే అన్నమాట. శాస్త్రి జెండు బామ్ గూడా ఓకేనా? తీసుకుంటే బెటర్ అని జెప్పేసి అన్నారు. తర్వాత నీడిల్ ఇది మాత్రం తీసుకోండి. నీడిల్ తీసుకొని మనకు కాకి, దరం కాకి అండ్ వైట్ కలర్ 2 వైట్ కలర్ ఒకటి, మళ్ళీ దరం కాకి కలరు ఈ 2 దారాలనమాట. ఓకేనా? తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు 9 మంత్స్ ఉంటాం గానీ, ఆ షార్ట్‌లో అవి కొంచెం ఏమైనా మనకిప్పుడు స్టార్టింగ్ కాదులే గానీ, తర్వాత చినిగే అవకాశాలుంటాయని జెప్పేసి అన్నారంట. అప్పుడు చినిగినప్పుడు ఏందంటే కుట్టుకోవడానికి ఇగ. ఓకేనా? తర్వాత ఎగ్జామ్ ప్యాడ్ ఒకటి, పెన్స్ ఇగ మీకెన్ని కావాలంటే అన్ని. ఓకేనా? పెన్స్, స్కేల్ ఒకటి ఒక 4 గాని, 5 గాని లాంగ్ నోట్ బుక్స్. ఇక లోయర్స్ ఓకేనా? లోయర్స్ మనకు ఈవినింగ్ రోల్ కాల్ టైమ్‌లో ఆ టైమ్‌లో యూజ్ అవుతాయని చెప్పేసి అన్నారు. మాక్సిమం 2 లోయర్‌లు ఆ! నార్మల్ టీ షర్ట్ అంటే వైట్ టీ షర్ట్ గాకుండా నార్మల్లీ టీ షర్ట్‌లు ఇక మీకు మామూలుగా ఏసుకోవడానికి ఎప్పుడు మనకు నైట్ పడుకునేటప్పుడు గాని, లేదంటే మా సండే ఏసుకోవడానికి గాని టీ షర్ట్‌లు వేరే వైట్ కలర్ గాకుండా మీరు మీ ఇష్టం ఇగ అది. ఓకేనా? 2 తెచ్చుకోవచ్చు, 3 తెచ్చుకోవచ్చు, 4 అది మీ లగేజ్‌ని బట్టి మీరు నేను చేయగలుగుతా అనే దాన్ని బట్టయితే మీరు క్యారీ చేయండి. ఓకేనా? లోయర్స్, షార్ట్ గూడా ఇగ మీది అది. షార్ట్ ఇంకోటేందంటే ఇక్కడ ఖాకీ కలర్ షార్ట్ మనమైతే 2 తీసుకెళ్లాల్సుంటది. ఆల్రెడీ బాక్స్‌లో గూడా వస్తాయంటన్నారు. బట్ 2 తీసుకొనొస్తే బెటర్ అని జెప్పేసన్నారు. అలాగే వైట్ టీ షర్ట్‌లు గూడా. ఓకేనా? వైట్ టీ షర్ట్‌లు గూడా మనకు బాక్స్‌లో ఆల్రెడీ ఒకటిచ్చారు గాబట్టి ఇంకా 3 ఒస్తాయి. అవి గాకుండా ఇంకా ఎక్స్‌ట్రా 2 తీసుకుంటా అంటే తీసుకోండి. లేదంటే కొంతమంది 3 తీసుకుంటా అనుకుంటారు. అది మీ పర్సనల్ అన్నమాట. కొంతమంది ఆ బాక్స్‌లో వచ్చిన వాటినైతే మేము యూజ్ జేయం. ఇవి పర్సనల్ యూజ్ చేస్తాం అని జెప్పేసి అంటున్నారు. అదేందంటే ఆ బాక్స్‌లో వచ్చే దాని మీద ఇక్కడ పోలీస్ అది లోగో ఉంటది గదా! అది దాన్ని 9 మంత్స్ రఫ్‌గా యూజ్ జేసి మొత్తం ఆగం జేయడం ఎందుకు? నార్మల్‌గా బయట ఇది తీసుకొని వైట్ కలర్‌యి 9 మంత్స్ రఫ్‌గా యూజ్ చేద్దాం. ఈ నార్మల్ టైమ్‌లో యేసుకుందాం అని జెప్పేసి అంటున్నారు. అది మీ పర్సనల్ అన్నమాట. మీరు ఒకవేళ కిట్ బాక్స్‌లో వచ్చినయి యూజ్ చేస్తా అంటే అట్లైనా ఏం లేదు. లేదంటే బయటియి ఒక 3 తీసుకున్నా సరిపోయిద్ది. అది చూడండి. సపోర్టర్స్ తీసుకోండి. సపోర్టర్స్ ఇగ ఒకటా, రెండా అనేది మీ కంఫర్ట్‌ని బట్టది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు యేసుకొని ఉతికేస్తే మళ్ళీ రేపు ఇంకోటి 2 తీసుకోండి బెటరు. తర్వాత బెడ్ షీట్ ఇగ కింద ఒకటి మనం కప్పుకోవడానికి ఒకటి. ఆ! ఓకేనా? బ్లాంకెట్, పిల్లో, వైట్ అండ్ ఖాకీ సాక్స్ ఓకేనా? వైట్ అండ్ ఖాకీ సాక్స్ ఆల్రెడీ కిట్ బాక్స్‌లో గూడా వస్తాయి. నాకైతే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఒక్కొక్క జత తెచ్చుకుంటే బెటర్ అని జెప్పేసి అన్నారు. ఓకేనా? షూ పాలిష్ గూడా బాక్స్‌లో వస్తదంట. ఓకేనా? షూ పాలిష్ బాక్స్‌లో వస్తది. చెర్రీ షూ పాలిష్ అన్నమాట. పాలిష్ క్రీమ్ అది. ఓకేనా? అది ఒకవేళ బాక్స్‌లో వస్తది. అవసరం లేదు. అదే నెల, 2 నెలలు వస్తది అని జెప్పేసి అన్నారు. ఒకవేళ తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళండి. లేదంటే బాక్స్‌లో వస్తది గదా! అనుకుంటే మాత్రం ఏం లేదు ఇగ మీ ఇష్టం అది. తర్వాత చాకేందంటే ఇప్పుడు మనం ఏమైనా ఫ్రూట్స్ తీసుకుంటే కట్ చేసుకొని తినడానికి. తర్వాత రోపేందంటే మనకు దండం కట్టుకొని మన బట్టలు ఆరేయడానికి ఉంటది గదా! అదొకటి. అదొకటని జెప్పారు. ఇంకోటేందంటే మస్ట్ అండ్ షుడ్‌గా మనం ట్రైనింగ్ జేస్తున్నారు గదా! ఫ్రెండ్స్ ట్రైనింగ్ జేసేటప్పుడేందంటే ఆ డస్ట్ బాగా లేసంట. మనం ఆల్రెడీ గ్రౌండ్ జేసినప్పుడు గూడా డస్ట్ బాగా లేసిందంటే గొంతులో పట్టేసి దగ్గొస్తా ఉంటది బాగా. సో, మనం బెల్లం తింటే ఏమైద్దంటే ఇక్కడ ఈ నరాలనేది ఇట్లా క్లీన్ అయిపోయిద్ది. మీకు ఆల్రెడీ పీటీ సార్ పీటీ ఎవరైనా ఉంటే చెప్పే ఉంటారు నాకు దెలిసి. సో, అందుకని కాఫ్ సిరపు ప్లస్ బెల్లం. తినే బెల్లం ఉంటది తెలుసు కదా! తినే బెల్లం కొంచెం ఒక పావు కిలోనో ఎంతో కొంత తెచ్చుకుంటే బెటర్ అని జెప్పేసి ఫ్రెండ్స్ జెప్పారు. ఓకేనా? సిరప్ ఒకటి, బెల్లం ఒకటి ఒకవేళ తీసుకొని పెట్టుకుంటే యూజ్ అవుతదిగా. ఆ ఉద్దేశ్యంతో జెప్తున్నా. తర్వాత ఇంకోటి మస్ట్ అండ్ షుడ్‌గా ఏందంటే వెపన్ క్లీనింగ్ అండ్ షూ క్లీనింగ్‌కి 2 వేస్ట్ క్లాత్ అన్నమాట అది. ఓకేనా? ఆ రెండిటికి కంపల్సరీ కావాల్సిందేనంటే ఈ 2 మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కాఫ్‌కి బెల్లం ఇవి గూడా మర్చిపోవద్దు. ఓకేనా? కంపల్సరీ ఇవనేది మెయింటైన్ జేయండి. ఖచ్చితంగా తీసుకురండి. షూస్ అండ్ వెపన్ క్లీనింగ్‌కి 2 కాఫ్‌కి మళ్ళీ కాఫ్ సిరప్ మళ్ళీ బెల్లం. ఓకేనా? ఇవైతే ఖచ్చితంగా తీసుకురండి. ఇప్పుడు నేను జెప్పిన ఈ లిస్ట్‌లో మాక్సిమం చాలా వరకు మన ఇంట్లోనే ఇప్పుడు లగేజ్ బ్యాగు, కాలేజ్ బ్యాగులుంటాయి అందరికి. ఓకేనా? ప్లేటు ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం నాకు తెలిసి కొనుక్కునే ఇక్కడేందంటే డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవాలి. బట్టల సోపు, బాడీ సోపు, ఆ బ్రషెసు, ఈ జిల్లెటు
ఆ! మిర్రరు, ఇక హెయిర్ ఆయిల్ అవి, ఇవి తప్ప మాక్సిమం ఇక ఈ నోట్సు, టీ షర్ట్సు, షార్ట్సు, సపోర్టర్సు ఓకేనా? ఇక ఈ మళ్ళీ బ్లాంకెట్స్ అనేది మాక్సిమం ఇంట్లోంచే ఉన్నది తీసుకొస్తే బెటరు. బెటర్ అంటే ఖర్చు తగ్గించుకోవడానికి చెప్తున్నా. ఓకేనా? ఇక ఇట్లా ఇయన్నీ మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. మన ఇంట్లోంచి తెచ్చుకొని ప్రతీది కొత్తయే తీసుకొని రావాలనుకుంటే మాత్రం మీకు 8,000-10,000 అయితాయి. ఓకేనా? ఇంట్లోయి ఉన్నాయి గదా! తీసుకొద్దాం అనుకుంటే మాత్రం మీకైతే మాక్సిమంలో మాక్సిమం చూడండి 5,000-6,000లో అయితే కంప్లీట్ అయిపోయిద్ది. ఓకేనా? షాపింగ్ అనేది 5,000 నుంచి ఈజీగా అంటే ఈజీ కంప్లీట్ అయిపోయిద్ది. ఓకేనా? ఇది లిస్టు. ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం నేను గ్రూప్‌లో పోస్ట్ జేస్తా. ఇదైతే లిస్టు. ఇక దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే మీరైతే రెడీ జేసుకొని పెట్టుకోండి. పెట్టుకుంటే ఆ బ్యాగ్‌లో సర్దుకొనుంటే ఇక అవి మనం తీసుకెళ్ళడానికి ఇదుంటది. తర్వాత అక్కడేమైనా ఇంకోటేందంటే ట్రైనింగ్ సెంటర్‌లో అక్కడ గూడా కొంతమంది ఇప్పుడు ఏమైనా మర్చిపోతే మాత్రం అక్కడ గూడా ఇంకోటి దీంట్లో లేదు. వాష్‌రూమ్ చెప్పల్స్ ఓకేనా? వాష్‌రూమ్ చెప్పల్స్ అవి గూడా తీసుకొని రండి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేటప్పుడు షూస్ ఏసుకొని ఎవరైనా వచ్చారనుకోండి, మళ్ళీ చెప్పల్స్ తీసుకురాకపోతే ఇబ్బందయిద్ది గదా! అదొకటి. ఓకేనా? ఇంకోటి మనం ట్రైనింగ్ సెంటర్ బోయిన తర్వాత అక్కడ అమ్మడానికొస్తారంట కొంతమంది. అప్పుడు గూడా తీసుకోవచ్చు. ఏమైనా మర్చిపోతే పొరపాటున ఏమైనా చిన్న చిన్నయేమైనా మర్చిపోతే అక్కడ గూడా తీసుకోవచ్చని జెప్పేసి అన్నారు. ఓకేనా? ఏం టెన్షన్ పడకుండా ఇప్పుడు దీంట్లో మాక్సిమంలో ఇవి తీసుకుంటే మాత్రం మాక్సిమం 95 కాదు 99% అన్నీ కవర్ అయితాయి. ఓకేనా? అన్నీ కవర్ అయితాయి. ఏం టెన్షన్ పడకండి. ఇవైతే అన్నీ తీసుకొని రెడీగా అయితే ఉండండి. ఓకే. బాయ్.